ఒక్కడ దాచిపెట్టడం కాదు, తాము కూడబెట్టినటువంటి ద్రవ్యము ఎవరికి వారుగా సహకారంగా కుటుంబానికి కావలసినటువంటి అక్కర కోసం, అవసరత కోసం, కుటుంబ బాధ్యతగా ఎవరికి వారుగా, ఎవరికి తోచినటువంటి పనిలో వారు సంపాదించినటువంటి సంపాదనలో వారందరూ కలిసి కూడబెట్టినటువంటి ధనము చేత ఏం చేశారట? ఒక పొలమును, ద్రాక్ష తోట ఒకటి నాటించును. వారు చేస్తున్న పని, వారు ఐక్యతతో చేస్తున్నటువంటి పని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఐక్యత కలిగినటువంటి కుటుంబము దీవెనకరంగా ఉంటుంది. ఈ ఐక్యత ఎలాగొస్తుంది అని అంటే, ఎవరికి వారు నేను, నా ఇల్లు, నా కుటుంబము అని అనుకోవాలి. నేను, నా ఇల్లు, నా తల్లిదండ్రులను అనుకోవాలి. బిడ్డలు అందరూ కూడా కలిసి చేసేటువంటి పని ఏదైతే ఉందో దానిలో ఐక్యత కనబడుతూ ఉంటుంది. అందుకే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన ఇంటి వారందరికీ ఏ కల్మషము లేకుండా ఆ కుటుంబంలో ఐక్యతతో అందరి కోసం పనిచేస్తుందట. మరి అందరూ కలిసి మరలా ధనాన్ని కూడబెడతా ఉన్నారు. అందరి కోసం ఆమె పని చేస్తూ ఉంది, అందరి కోసం అతను పని చేస్తూ ఉన్నాడు, అందరి కోసం బిడ్డల పని చేస్తూ ఉన్నారు. వారందరూ కలిసి కూడబెట్టినటువంటి ధనాన్ని పోగేసి ద్రాక్ష తోట ఒకటి నాటిస్తూ ఉన్నారు. ఆ కుటుంబం ఎలా ఉంటుంది? దీవెనకరంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఐక్యత ఉన్న చోట దేవుడు ఆశీర్వాదమును ఉంచాడు. ఈ ఐక్యతను కనపరుస్తూ ఉన్నటువంటి యెహోషువ నేనును నా ఇంటి వారును అని పలకగలుగుతా ఉన్నాడు. తన వరకు మాత్రమే భక్తిని కొనసాగించకుండా తన ఇంటిళ్ళ పాది దేవుని యందు భయభక్తులుగా ఉండేటట్లుగా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చేసే పని మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కుటుంబం అంతా కూడా ఒకే తాటి మీద నడవడానికి ఇష్టపడే వారమై ఉండాలి. అక్కడ అనేక కుటుంబాలు ఉన్నాయి, నచ్చిన మార్గాల్లో నడుస్తూ ఉన్నాయి. అనేక కుటుంబాలు ఉన్నాయి, నచ్చినటువంటి ప్రవర్తనలో కొనసాగుతూ ఉన్నాయి. అనేక కుటుంబాలు ఉన్నాయి, నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ ఐక్యత భక్తిలోనూ కుటుంబం అంతా ఐక్యతగా ఉండాలి.